నమస్తే వివరాలు చూద్దాం. ఏలూరు జిల్లా నూజివీడు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంట పోలీసులను ఆశ్రయించింది. పోలీస్ స్టేషన్ కు చేరుకున్న యువతి కుటుంబ సభ్యులు పోలీసులు ఎదుటే యువకుడిపై దాడి చేశారు. దీంతో ప్రేమ జంటను స్టేషన్ లో దాచి పోలీసులు గేట్లు మూసేశారు. అయితే గేట్లు ధ్వంసం చేసి మరీ లోపలకు వెళ్లేందుకు ఇరు కుటుంబాలు యత్నించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీస్ స్టేషన్ మీద పడిపోయి ఆ సాగు వచ్చేసారు. ఏలూరు జిల్లా నూజివీడు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంట పోలీసులను ఆశ్రయించింది. పోలీస్ స్టేషన్ కు చేరుకున్న యువతి కుటుంబ సభ్యులు పోలీసులు ఎదుటే యువకుడిపై దాడి చేశారు. దీంతో ప్రేమ జంటను స్టేషన్ లో దాచి పోలీసులు గేట్లు మూసేశారు. అయితే గేట్లు ధ్వంసం చేసి మరీ లోపలికి వెళ్లేందుకు ఇరు కుటుంబాలు యత్నించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఏలూరు జిల్లా నూజివీడు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పూర్తి వివరాలు ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. విజయ చంద్రిక ఈ రోజు ఏలూరు జిల్లా నూజివీడు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త నెలకొంది. ప్రధానంగా ప్రేమ జంట పెళ్లి చేసుకుని ఆ స్టేషన్కి రావడంతో వారి ఇరు కుటుంబ సభ్యులకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కౌన్సిలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఒకసారిగా ఆగ్రహానికి గురైన ఆ అమ్మాయి తల్లిదండ్రులు వారి బంధువులు ఆ ప్రేమికుడిపై దాడి చేసి ఆ చొక్కా చింపి మరి దాడి చేశారు. దీంతో వెంటనే అలర్ట్ అయిన పోలీసులు వారందరూ కూడా బయటికి పంపించేందుకు తీవ్ర శ్రమించాల్సి వచ్చింది. ప్రధానంగా ఈ నూజివీడుకి చెందిన అమ్మాయి తల్లికి చెందిన అబ్బాయి ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైందని చెప్తా ఉన్నారు. వీరిద్దరు కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒకళ్ళు భావాలు పంచుకుంటూ ప్రేమికులుగా మారారు. అయితే ఒకవైపు అమ్మాయికి ఇటీవల ఎంగేజ్మెంట్ అయిపోవడంతో పాటు పెళ్లి పనులు కూడా ప్రారంభమైన నేపథ్యంలో ఆ అబ్బాయితో పాటు వెళ్ళిపోయిన ఘటన స్థానికంగా ఇప్పటికే వారందరూ కూడా కలిసి వేసింది. ఈ రోజు వారిద్దరు పెళ్లి చేసుకుని పోలీసులను ఆశ్రయించి తమ రక్షణ కల్పించాలంటూ కూడా ఆ నూజివీడు పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే ఒక పేరెంట్స్తో పాటు కుటుంబ సభ్యులు బంధువులు ఇంటి దగ్గర దాదాపు 50 మంది ఒకసారి స్టేషన్కి చేరుతున్నారు. ఈ కౌన్సిలింగ్ పోలీసులు వారిద్దరితో మాట్లాడుతుండగానే ఒకసారిగానే అబ్బాయితో దాడి చేసి పోలీసులు కూడా తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత దాదాపు 50 మంది పోలీస్ స్టేషన్ ఆవరణ నుంచి బయట రోడ్డు మీద వరకు పంపించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ తలుపులు కూడా వేసి బయట వాళ్ళు రానివ్వకుండా ఆ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఇద్దరు కూడా మేజర్లు కావడంతో తామేమీ చేయలేమని దీనికి సంబంధించి వారిద్దరు ఆ కుటుంబ సభ్యులు ఇరువైపు తల్లిదండ్రులు వస్తే తాము కౌన్సిలింగ్ నిర్వహిస్తాము తప్ప దాడి చేస్తే మాత్రం చర్యలు తీసుకుంటారని పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుత పరిస్థితి దీనికి కొనసాగుతుంది. దీనిపై ఇప్పుడే పోలీసు ఉన్నతాధికారులు కూడా అక్కడ చేరుకుని ఊరు కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి కాసేపట్లో కేవలం ఇది అబ్బాయి అమ్మాయి తల్లిదండ్రులు మాత్రం లోపల తీసుకెళ్తే కౌన్సిలింగ్ నిర్వహించి దీనికి సంబంధించి ఒక ఫైనల్ గా వారిని జాంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఓకే ప్రసాద్, థ్యాంక్ యూ.